ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ఇది నాకు అనవసరమైన విషయం అయినా ఒక సాయి భక్తుడిగా ప్రస్తుతం బాబాగారి విషయంలో జరుగుతున్నటువంటి కొంతమంది గత 6-7 నెలలుగా 7-8 నెలలుగా చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టడంలో అంతో ఇంత బాధ్యత వహించి నా పద్ధతుల్లో నేను ప్రయత్నం చేస్తూ వస్తున్నవాడిగా ప్రస్తుతం జరుగుతున్న విషయాల మీద కూడా స్పందించవలసిన బాధ్యత ఉంది అనుకొని స్పందిస్తున్నాను. దీన్ని అర్థం చేసుకుంటారని భావిస్తాను. ఇప్పుడు లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, భాస్కర్ కెళ్ళి, భర్తవర్ష వీళ్ళందరూ కూడా బాబాగారి గురించి వీడియోలు చేయడం మానివేశారు. ఎందుకు మానివేశారు, దాని వెనకాల ఉన్న కారణాలు ఏమిటి మనకెవరికి తెలియదు. సరే, ఈ పోరాటంలో ప్రమోద్ గారు చాలా చిత్తశుద్ధితో, ధైర్యంగా, చాలా పరిశ్రమ చేస్తూ వారి విమర్శలను త్రిప్పికొట్టడంలో సహేతుకంగా, సశాస్త్రీయంగా, ఎవరికీ తెలియని అనేక విషయాల్ని సాయి భక్తులకు అందచేయడం జరిగింది. అంటే బాబాగారు సంప్రదాయం ఏమిటి అనే విషయంలో కానీ, బాబాగారు అల్లా మాలిక్ అన్నాడు కాబట్టి ఆయన ముస్లిం అని నిర్ణయించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని చాలా మంచి మంచి సాక్ష్యాధారాలతో, అసలు అల్లా అనేదానికి అర్థం ఏమిటి, అలాగే అల్లా అనే పదాన్ని మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేక మంది మహాత్ములు కూడా ఉపయోగించడం జరిగింది. అలాగే శంకర పీఠాలకు సంబంధించిన స్వామీజీలు కూడా అల్లా అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. బాబాగారి యొక్క గొప్పతనాన్ని, మహత్తును అంగీకరించడంలో శంకర పీఠాలకు సంబంధించిన స్వామీజీలు కూడా అంగీకరించారు. షిరిడీకి వెళ్ళారు, వారి దర్శనం చేసుకున్నారు. అలా వాళ్ళు వేసిన ప్రతి ప్రశ్నకు కూడా చక్కటి సమాచారాన్ని అందిస్తూ వారి నోళ్ళు మూపించే ప్రయత్నం చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా ప్రమోద్ గారు ఈ పోరాటంలో అందరికంటే ముందు వరుసలో అప్పటి నుంచి ఇప్పటిదాకా పట్టు వదలకుండా, పట్టు వదలని విక్రమార్కుల్లాగా పోరాడుతున్నారు. బహుశా అతన్ని బాబాగారు ఎంచుకొని ఉన్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఎంతోమంది గత 30 సంవత్సరాలుగా బాబా భక్తులుగా ఉన్నా వారందరికంటే కూడా పట్టు విడవకుండా, పట్టుదలతో, చాలా కమిట్మెంట్తో పోరాటం సలిపారు. సరే, ఆ పోరాటంలో వారు ఉపయోగించిన భాష విషయంలో కొంత మాలాంటి వాళ్ళని వ్యతిరేకించడం జరిగింది. దానికి ఆ అబ్బాయి కూడా తగు విధంగా సమాధానం చెప్పడం జరిగింది. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఓకే, ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ బాబాగారి తరపున పోరాడిన విధానం మనం మెచ్చుకోవాలి కదా. అయితే వారిని ముందు ఉండి ప్రోత్సహించిన వాళ్ళు తెలంగాణ ఐక్యవేదికకు సంబంధించిన పెద్దలు. ఇప్పుడు ఆ ఐక్యవేదికకు సంబంధించిన పెద్దల్లో ఒకరితో ప్రమోద్ గారికి ఎక్కడో అభిప్రాయ భేదాలు వచ్చినట్టుగా ఉన్నాయి.
దానివల్ల అతను చాలా ఒక పక్క బాధపడుతూ, మరొక పక్క తన కమిట్మెంట్‌ని ఏమాత్రం కూడా వదులుకోవడానికి సిద్ధపడకుండా ఉండటం కూడా కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఆ ఐక్యవేదికకు సంబంధించిన సాయి భక్తుడు, పెద్ద మనిషి, రాష్ట్రంలో ప్రఖ్యాతి చెందినటువంటి గొప్ప మందిర నిర్వాహకుడు, వారు ఈ సమస్య పరిష్కారం కావాలి, బాబా గారి మీద వీడియోలు ఆగిపోవాలి అనే ఒక లక్ష్యంతో వారితో చర్చించారా, ఒప్పించారా, పెద్ద మనుషులతో ఎవరితోనైనా చెప్పించారా తెలియదు, కానీ వీడియోలు మాత్రం ఆగిపోయినాయి. అది శుభపరిణామంగా భావించే వాళ్ళు సాయి భక్తులందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే బాబా గారి గురించి చెడుగా ఒక్క మాట కూడా వినటానికి బాధపడే సాయి భక్తులే ఉన్నారు అందరూ కూడా. నేనైతే నా ఛానల్లో పూర్తిగా కామెంట్స్ క్లోజ్ చేశాను. ఎందుకని, ఎవరో ఒక దుర్మార్గుడు అర్థం పర్థం లేకుండా నోటికి వచ్చినట్లుగా అనేస్తాడు బాబా గారు. అది చూసి భరించే శక్తి లేక మనం తిట్టినా పర్వాలేదు, కానీ బాబా గారిని తిడితే అది వినలేము, చూడలేము. వింటే మళ్ళీ మనం ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. అలా అని మళ్ళీ దాన్ని పెంచిన వాళ్ళం అవుతామేమో అని చెప్పేసి అసలు కామెంట్స్ పూర్తిగా తీసేసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు వీడియోలు ఆఫ్ చేయడం శుభపరిణామం, అందరూ సంతోషిస్తున్నారు. అయితే ప్రమోద్ గారు వీడియోలు చేయడం ద్వారా, మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళ పాత వీడియోల మీద చేయడం ద్వారా వాళ్ళు మళ్ళీ బాబా గారి మీద వీడియోలు చేస్తారేమో, అది మళ్ళీ సాయి భక్తులకు బాధ కలిగిస్తుంది అనే ఉద్దేశంతో ప్రమోద్ గారు వీడియోలు ఆఫ్ చేస్తే బాగుంటుంది అని ఆ ఐక్యవేదిక పెద్ద మనిషి ఓ సలహా ఇచ్చి ఉండవచ్చు, లేదా షిరిడి సంస్థానం ద్వారా చెప్పించి ఉండవచ్చు. ఎందుకంటే మన ప్రమోద్ ఎవరు చెప్పినా వినడు కదా, కాబట్టి సంస్థానం వాళ్ళ ద్వారా కూడా చెప్పించి ఉండవచ్చు. అయితే ప్రమోద్ ఉద్దేశం ఏమిటి? బాబా గారిని ఇంత నీచంగా సంబోధిస్తూ, సచ్చరిత్రని వక్రీకరిస్తూ, అంత దుర్మార్గంగా వీడియోలు చేసిన తర్వాత వాళ్ళేదో రాజీ పడిపోయి చేయకుండా మానేస్తే అక్కడితో మనం ఎలా వదిలేస్తాం? బాబా గారిని అన్ని మాటలన్నాక కోట్ల మంది హృదయాలని అంతగా గాయపరిచిన వారిని అంత సులభంగా వదిలేస్తే అలాగా? కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళాల్సిందే, వాళ్ళు తిరగాల్సిందే, వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిందే పబ్లిక్గా అని ఒక లక్ష్యంతో ఆయన ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది మనకు. ఈ ఐక్యవేదిక పెద్ద మనిషి గారు ఏమంటారంటే, ఏదో రకంగా ఆఫ్ చేశారు కదా, బాబా గారి గురించి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ దుర్మార్గమైన వీడియోలు చూడలేక సాయి భక్తులు చాలా చాలా బాధపడుతున్నారు, కష్టపడి ఏదో ఆఫ్ చేయించాం, ఏదో రకంగా సంప్రదింపులు జరిపి మళ్ళీ ఇప్పుడు ప్రమోదు వాళ్ళ మీద వీడియోలు చేస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి బాబా మీద వీడియోలు చేస్తే సాయి భక్తులందరూ కూడా మళ్ళీ బాధపడతారు కదా, ఇది అవసరమా? ఇది ఇప్పుడు ప్రస్తుతం మనకు సాయితత్వంలో జరుగుతుంది. అంటే బాబా గారిని వ్యతిరేకించే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, బాబా మార్గంలో ఉంటూ బాబాను ప్రేమిస్తున్న వాళ్ళే ఇద్దరు అభిప్రాయ భేదాలతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరూ బాబా భక్తులే, ఇద్దరు బాబా కోసమే చాలా కష్టపడి పనిచేశారు. మాలాంటి వాళ్ళం కేవలం ఇంట్లో కూర్చొని వీడియోలు చేసాం అంతే. కానీ ఆ ఐక్యవేదిక పెద్ద మనిషి అంటే మన ప్రమోద్ సేటు అంటుంటాడు. సరే, ఆ సేటు గారి పేరు కూడా చెప్పడం కరెక్ట్ కాదు కదా, ప్రమోదే చెప్పనప్పుడు నేను చెప్పకూడదు. కానీ ఐక్యవేదిక సంబంధించిన ఒక పెద్ద మనిషి, ఆయన కూడా ఏమీ మామూలు వాడు కాదు. బాబా అనుగ్రహాన్ని ఎంతో గొప్పగా పొందినవాడు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద సాయి క్షేత్రాన్ని కేవలం బాబాగారి మందిరం అది. బాబాగారి మందిరంలో అనేక మందిరాలు కట్టిన మందిరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మందిరాలు. కానీ కేవలం బాబాగారిని మాత్రమే స్థాపించుకుని ఒక అద్భుతమైనటువంటి, నిజంగానే దక్షిణ షిరిడి అన్నట్టుగా వృద్ధి చేశారు. అక్కడ ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే దాదాపు 400 గోవులను వారు సంరక్షిస్తూ పోషిస్తూ ఉన్నారు, గోసేవ చేస్తున్నారు. అలాగే మందిరం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. షిరిడి మందిరం కన్నా ఇంకా వెడల్పుగా ఇంకా పెద్దగా ఉంటుంది అనిపించింది నాకు. అలాగే షిరిడి మందిరం కన్నా ఇంకా ఎత్తైన వేదిక మీద కూర్చొని ఉన్నట్టుగా అనిపిస్తుంది బాబాగారు. సరే, అలా బాబా అనుగ్రహం లేకపోతే అంత పెద్ద క్షేత్రాన్ని నిర్మించడం సాధ్యం కాదు. అలాగే వారితో నాకున్న పరిచయం ప్రకారంగా వారు బాబా అంటే ప్రాణం ఇచ్చేవారు, పడిచచ్చేవారు. బాబా పేరు మీద, బాబా కోసం ఆయన తన సొంతాన్ని ఖర్చు పెట్టుకున్నాడేమో కానీ బాబా పేరు చెప్పి 10 రూపాయలు సంపాదించుకున్నాడని నేను అనుకోను. సరే, ఆయనకు సంబంధించిన విషయాల్లో కొన్ని ఏవైనా ఇబ్బందికరమైనవి ఉంటే అవి చిన్నవి మనం పరిష్కరించుకోవచ్చు. కానీ ఒక గొప్ప సాయిబాబా ప్రేమికుడిగా, సాయిబాబా కోసమే, ఆ క్షేత్రం కోసమే తపిస్తూ శ్రమిస్తూ తన సొంత ధనాన్ని కూడా వెచ్చిస్తూ ఉండే ఒక గొప్ప భక్తుడిగా నేను ఆయన్ని భావిస్తాను. అలాగే ప్రమోద్ గారి విషయం తీసుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే ఈ పోరాటంలో చిన్నవాడైనా ముందు వరుసలో ఉండి ధైర్యంగా అనేక అద్భుతమైనటువంటి విషయాల్ని, ఎవరికీ తెలియని విషయాల్ని ఈ పోరాటం ద్వారా నిజంగా లలిత్ కుమార్ అండ్ బ్యాచ్ వాళ్ళకి మనం ధన్యవాదాలు కూడా చెప్పాలి. ఎందుకంటే వారంటూ లేకపోతే, వారంటూ ఆ ప్రశ్నలు లేవనెత్తకపోతే ప్రమోద్ ద్వారా మనకు బాబాకు సంబంధించిన ఎన్ని విషయాలు తెలిసేవి కాదు. అంటే ఏ మహాత్ములు బాబా గారిని అంగీకరించారు, వారి గొప్పతనాన్ని శ్లాఘించారు. అలాగే శంకర పీఠాల్లో ఉన్న స్వామీజీలు కూడా బాబాని అంగీకరించిన వాళ్ళు ఎవరు. అలాగే అల్లా అనే పదాన్ని మన యొక్క సనాతన దైవ మార్గంలో ఉన్నటువంటి తుకారాం గారు కావచ్చు, నామదేవుడు కావచ్చు, ఇంకా అనేక మంది వాళ్ళు కూడా అల్లా నామాన్నితో రాయడం, అల్లా నామాన్ని చెప్పడం. అలాగే సాయి అనే పదం భగవంతుడు నారాయణుడికి సంబంధించి, పాండురంగుడికి సంబంధించి తుకారాం గారు వాడడం, ఉపయోగించటం. అలాగే సాయి అనే పదానికి అర్థం మన సనాతన ధర్మంలో ఉన్న ఎంతోమంది స్వామీజీలు, సన్యాసులు చెప్పడం, అనేక శాస్త్రాల్లో అల్లానామం కూడా చెప్పడం, ఇవన్నీ మనకు తెలిసేది కాదు. కాబట్టి ఆ రకంగా ఇద్దరూ కూడా ఈ పోరాటంలో ముందు ఉండి నిలబడి బాబాని గెలిపించారు, బాబా భక్తుల్ని గెలిపించారు. భవిష్యత్తులో ఎవరైనా మళ్ళీ బాబా గారి గురించి, బాబా ముస్లిం జాతీయుడని, లేదా ఆయన అల్లానామం పలికాడని, అల్లా అంటే ముస్లిమే అని ఎవరైనా ప్రచారం చేయడానికి వస్తే, కాదు, అల్లా అంటే, అల్లా అనే పదాన్ని మన శాస్త్రాలు కూడా చాలా వాటిల్లో చెప్పడం జరిగింది, వాడడం జరిగింది. శంకరపీఠాల శాస్త్రాల్లోనే చెప్పడం జరిగింది, వాళ్ళు అంగీకరించిన శాస్త్రాల్లోనే చెప్పడం జరిగింది. అలాగే సాయి అనే పదాన్ని కూడా తుకారాం, నామదేవ్ లాంటి మహాత్ములు కూడా వాడడం జరిగింది. ఇలాంటి సాక్ష్యాలన్నీ కూడా సాయి భక్తులకు, ఆ జిజ్ఞాస కలిగిన వారికి, శ్రద్ధ కలిగిన వారికి, సేకరించగలిగిన వారికి సాక్ష్యాలుగా అనేక మందికి లభించాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో బాబా గారి మీద వచ్చే అపవాదులను తొలగించడానికి బలమైన సాక్ష్యాలుగా పనికొస్తాయి. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఇచ్చిన సర్టిఫికెట్ చాలా గొప్పది. బాబా గారు సనాతన ధర్మానికి సంబంధించిన సత్పురుషుడే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు చెప్పడం. అదే ఈ ఇష్యూ కనుక జరగకపోతే ఆర్ఎస్ఎస్ చీఫ్ ద్వారా ఆ మాట మనం వినేవాళ్ళం కాదు. ఆ విధంగా ఈ ఇద్దరూ కూడా ఈ పోరాటంలో చాలా చాలా గొప్ప సర్వీసెస్ చేశారు. ఇద్దరూ కలిసి ప్రయాణం చేశారు కొంతకాలం. దురదృష్టం కొద్దీ ఈ యొక్క పోరాట సమయంలో అనేక మంది అనేక రకాలుగా అనుభవాలను పొందారు. ఆ అనుభవాలను మనం నెమరు వేసుకొని మననం చేసుకుంటే
మనం ఎలా ప్రవర్తించకూడదు, ఎలా ప్రవర్తించాలి అని బాబాగారు మనకు నేర్పించదలుచుకున్నారో అవి కూడా మనకు దొరుకుతాయి. దాని ద్వారా మన యొక్క ప్రవర్తనని కొద్దిగా మార్చుకొని ముందుకు వెళ్తే ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా మంచి ప్రయోజనాలు పొందుతాం అనేది తెలుస్తుంది. నా వరకైతే నేను ఈ పోరాటం మొత్తాన్ని నాకు ఆయన ఏమైనా చెప్పదలుచుకున్నాడా, నేర్పించదలుచుకున్నాడా అని పరిశీలించుకుంటాను. అలాగే ఎవరికి వాళ్ళు పరిశీలించుకుంటే బాబాగారు ఇచ్చే సూచనలు కొన్ని మనకు తెలుస్తాయి. ఆ విధంగా కనుక మనల్ని మనం మలుచుకుంటే ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత దశకు చేరుకుంటాం. కాబట్టి పోరాటం ఒక ఎత్తు. ఆ పోరాటం నుంచి మనం నేర్చుకునే గుణపాఠాలు ఒకటి. ఖచ్చితంగా ఈ పోరాటం ద్వారా బాబాగారు ముఖ్యంగా తన భక్తులకు కొన్ని సందేశాలు ఇవ్వదలుచుకున్నారు. మీ ప్రవర్తనలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి, ఆ ప్రవర్తనను సరిచేసుకోండి అని కొన్ని సూచనలు అందరికీ ఇచ్చారు. అది మనం గ్రహించాలి. ఇక వాళ్ళు బాబాని విమర్శించిన వాళ్ళకు వచ్చే పనిష్మెంట్ ఏంటి అది మనకు తెలియదు, భవిష్యత్తు చెప్పాల్సిందే. బాబా గారి విషయంగా ఆలోచిస్తే ఆయన ఎవరిని పనిష్ చేయడు, అందరినీ ప్రేమిస్తాడు. బాబాలో ఉన్న గొప్పతనమే అది. బాబా శత్రువును కూడా ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన వారికి పనిష్ చేయడు. అయితే వారు చేసిన తప్పుకు కోట్లాది మంది సాయి భక్తుల హృదయాలు గాయపడ్డాయి కాబట్టి ఆ కర్మ వారిని ఏ విధంగా ఇబ్బంది పడుతుందా పెట్టదా భవిష్యత్తు చెప్తుంది, చూడాలి. నా వరకు నేను ఆలోచించేది అందరూ బాగుండాలి, సంతోషం. వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి, సర్దుకోవాలి, మంచి లక్షణాలతో ముందుకు ప్రయాణం చేయాలి. కాబట్టి ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి. కర్మదేవత కూడా ఎవరిని శిక్షించకుండా ఉండాలి, అందరూ బాగుండాలి. అయితే అందరూ బాగుండాలి అంటే కర్మదేవత శిక్షించకుండా ఉండాలంటే ముందు మనం చేసిన తప్పును మనం గ్రహించి పరివర్తన చెంది పశ్చాత్తాపడితే అప్పుడు కర్మదేవత నుంచి తప్పించుకోగలుగుతాం. కాబట్టి బాబాగారు లాంటి గురువుని అంత చులకనగా వ్యాఖ్యానం చేయడం, సచ్చరిత్రను వ్యాఖ్యానించడం అది చాలా చాలా తప్పు. నా దృష్టిలో ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తాను. వాళ్ళు చాలా తప్పు చేశారు. దానికి వాళ్ళు పశ్చాత్తాప పడితే సంతోషిస్తాను. దాని ద్వారా వాళ్ళు కర్మదేవత నుంచి తప్పించుకుంటారని ఆనందిస్తాను. లేదు మాదే రైటు అని ఇప్పటికీ కూడా అనుకుంటే అది కర్మదేవత వాళ్ళిద్దరు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. సరే, ఏదేమైనా ప్రమోద్ గారు వారి ఆలోచనలో, వారి ఆవేదనలో న్యాయం ఉంది. అలాగే ఆయన చెప్పే సేటు అనబడే ఐక్యవేదిక పెద్ద ఆయన కూడా ఆయన ఆలోచనలో కూడా న్యాయం ఉంది. ఈ సమస్య పోవాలి, బాబాగారి గురించి వీడియోలు ఆగిపోవాలి, అవి వినలేము అనే ఉద్దేశంతో ఆయన కష్టపడి దాన్ని వారి చేత మానిపించే ప్రయత్నం ఏమైనా చేశారేమో. ఆయన కూడా ఒక భక్తుడిగానే ఆ నిర్ణయం చేశారు, భక్తుడిగానే ఆలోచించారు. దానివల్ల కోట్ల మంది సాయి భక్తులు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి వారిని తప్పు పట్టలేము. అలాగే ప్రమోద్ గారి ఆలోచనలోంచి చూసినప్పుడు వాళ్ళు బాబా మీద చేసిన విమర్శలు అవన్నీ కూడా చాలా తీవ్రమైనవి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పనిష్మెంటు పొందాల్సిందే, అంతవరకు వారిని వదిలిపెట్టకూడదు అనే అతని ఆవేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి. దాంట్లో కూడా ధర్మం ఉంది. వీళ్ళిద్దరూ కూర్చొని చక్కగా మాట్లాడుకొని ఈ సమస్యని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏది బాబాగారి గౌరవానికి భంగం కలగకుండా ఉంటుంది, అలాగే ఏది సాయి భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది, తిరిగి వాళ్ళు మళ్ళీ వీడియోలు చేయడం మొదలు పెడితే సాయి భక్తులు ఆనందిస్తారా, అలాగని వారిని అలాగే ఇంత సులభంగా వదిలేస్తే సాయి భక్తులు ఒప్పుకుంటారా? రెండు రకాల సాయి భక్తులు ఉన్నారు. కొంతమంది వారికి తీవ్రమైనటువంటి పనిష్మెంట్ జరగాల్సిందే, వారు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే, సంస్థానానికి వారు సమాధానం చెప్పుకోవాల్సిందే, అది మేము చూసి తీరాల్సిందే అనేవాళ్ళు ఉన్నారు సాయి భక్తుల్లో.
కొంతమంది ఎందుకు వచ్చిన గొడవ, ఏదో రకంగా వారి నోలు మూపించేసి ఆ వీడియోలు చేయకుండా ఆఫ్ చేస్తే చాలరా దేవుడా, బాబాగారి గురించి వాళ్ళు చేసే మాటలు వినలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు. 2 రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక్కొక్క వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి అనే వర్గానికి ప్రమోద్ గారు, తొందరగా ఏదో రకంగా వీడియోలు ఆఫ్ చేయించండి బాబు, బాబాగారి గురించి వినలేకపోతున్నాం అనే సాత్వికమైనటువంటి లక్షణాలు ఉన్న భక్తులకు ప్రతినిధిగా మన ఐక్యవేదిక పెద్ద మనిషి గారు ఉన్నారు. ఇద్దరూ మంచి సాయి భక్తులు, ఇద్దరు బాబా కోసం పనిచేస్తున్నారు, ఇద్దరిని బాబాగారు ప్రేమిస్తారు. కానీ మీరు ఇద్దరు కూర్చొని సమస్య పరిష్కారం చేసుకుంటే సాయి భక్తులు సంతోషిస్తారు. ఇది నాకు తోచిన సలహా. పాటిస్తారా, పాటించకుండానే ఇలాగే ఎవరికి వాళ్ళు కొనసాగుతారా అనేది మీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.